హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 133. జగన్నాథం గారు ఓ దగ్గర కూర్చోగా వాళ్ళకు స్వయంగా కాఫీ తీసుకెళ్లారు శాంతి గారు. ఆ తర్వాత నరసమ్మకి ఫిల్టర్ కాఫీ పెట్టమని చెప్పి అక్కడున్న వాళ్ళందరినీ జరిపి బిస్కెట్ తో సహా ఆకాష్కి, వినయ్కి, తేజకి అందించారు ఆవిడ. ఆకాష్ కోసం టక్కున కాఫీ చెయ్యాలని, ఏదో సమయం మించకూడదు అన్నట్లు ఆరాటపడి అది ఇచ్చి వచ్చాక అమ్మయ్య అనుకుంటూ కూర్చునేసరికి అది చూసిన నళిని గారు, ఏంటి శాంతి, మరి ఇంతలా శ్రమ పడతావు? పనివాళ్ళు ఎలాగో ఉన్నారు కదా, పైగా మీ అల్లుడు ఏమైనా చిన్నపిల్లాడా? ఆయన కనిపిస్తే ఆర్డర్ చేసుకుంటారులే అని అనేసరికి ఆద్యకి కోపం వచ్చింది. ఆమె ఏదో అనబోతూ ఉండగానే దాని ముందే ఊహించిన శాంతి గారు ఆమె చేతి మీద చిన్నగా తట్టి, అదేంటక్క అలా అంటావు? మన కూతుర్లు ఇంటికొస్తే ఆకలి అవుతుందని అడిగేదాకా ఏమీ పెట్టకుండానే ఉంటామా? అల్లుడు గారి ఇష్టాలు కాస్త వేరుగా ఉంటాయి. ఇలాంటి ఆర్భాటంగా ఉండే చోటికి వచ్చినప్పుడు ఆత్మ గౌరవం తారా స్థాయిలో ఉన్న వాళ్ళు మొహమాట పడడం సహజం. పైగా ఆయనకి అమ్మ కూడా లేదు. అత్తైనా అమ్మైనా మనమే కదా, నేను కాకపోతే ఇంకెవరు జాగ్రత్తగా చూసుకుంటారు అని ఆవిడ అనేసరికి ఒక్కసారిగా నళిని గారి ముఖం మాడిపోయింది. ఆవిడ ఏనాడు వినయ్కి ఆ హోదా ఇవ్వలేదు, అంత ప్రేమగా చూసుకోలేదు. కాస్త దూరంలో నిలబడి ఆకాష్తో నవ్వుతూ మాట్లాడుతూ శాంతి గారు ఇచ్చి వచ్చిన స్నాక్స్ ని తింటున్న అతన్ని చూడగానే ఏదోలా అనిపించింది ఆవిడకు. ఆమె ముఖంలోని హావభావాలను ఇటు ఆద్య, ఇటు శాంతి గారు ఇద్దరు గమనించారు. చాలా రోజుల తర్వాత కలిగిన ఆనందంలో అటు చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు కలిసి సూర పానీయాన్ని సేవిస్తూ ఉండగా ఇటు ఆకాష్, వినయ్ వాళ్ళ స్టైల్లో సిట్టింగ్ అరేంజ్ చేసుకున్నారు. మధ్యలో తేజ వచ్చి జాయిన్ అవ్వగా ఇద్దరు ఒకేసారి గుర్రుగా చూసేసరికి, అన్నయ్య నేనిప్పుడు పెద్దవాణ్ణి అని బొంగమూతి పెట్టుకుని ఇద్దరు వంక చూస్తూ అన్నాడు తేజ. దాంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇద్దరు ఒకేసారి నవ్వి తేజ వంక చూస్తూ కూర్చో అన్నారు. ఆద్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆకాష్ మందు ముట్టుకోలేదు. నైనాతో సమయం గడుపుతూ ఉండటం, నళిని గారి అసహనమైన మాటల మూలన వినయ్ కూడా తాగలేదు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఆ ఆనందాన్ని మందు రూపంలో పంచుకోగా వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి మురిసిపోయాడు తేజ. మధ్యలో తేజ సమీరాల గురించి వినయ్ పీలిస్తున్న హాస్యాలకు ఆకాష్ పగలబడి నవ్వుతున్నాడు. దూరం నుండి చూసింది ఆద్య. అతనికి నచ్చని ప్రతి విషయాన్ని, ఇబ్బందిగా అనిపించే ప్రతి అంశాన్ని దాటుకుని ఆమె కోసం ఏమైనా చెయ్యగలడు ఆకాష్. ఈ రోజు అతని నవ్వుని చూస్తుంటే తెలిసింది ఆమెకు. సీమంతానికి పెట్టిన ముహూర్తం దగ్గర పడగానే ఆద్యాన్ని అలంకరించి కూర్చోబెట్టి మొదటిగా ఆకాష్ వచ్చి అక్షింతలు వేయమనగా అతని జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఊహించని అంత సున్నితమైన క్షణం వచ్చేసరికి మనసంతా ఏదోలా అనిపించగా ఆమెను చేరుకున్నాడు. చిన్నగా నవ్వుతూ చూసింది తను. ఆమె నవ్వు చూడగానే ముడిపడి ఉన్న కనుబొమ్మలు వీడిపడి మనసంతా ప్రశాంతంగా అనిపించగా ఆ నవ్వు కోసం ఏమైనా చెయ్యొచ్చని మనసు చెప్తూ ఉంటే ఆమె తల మీద అక్షింతలు జల్లి రాపట్టని పిలిచాడు. చేతిలో ఏవేవో బాక్సులతో అతను రాగానే ముందుగా ఒక పట్టుచీర తీసి ఆమె చేతిలో పెట్టాడు. దాన్ని చూసి ఆకాష్ అలా ఇస్తాడని ఊహించని ఆమె కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉండగానే మరో బాక్స్ తీసి అందులో ఉన్న డైమండ్ నెక్లెస్ ని తెరిచి చూపించి ఆమె చేతిలో పెట్టాడు. అందరూ అలాగే నోళ్లు తెరిచి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ చూపులను పట్టించుకునే స్థితిలో లేడు ఆకాష్. అతని కన్నుల ముందు ఆద్య ఉంది. ఆమె నవ్వుతుంది, ఆనందంగా ఉంది, అంతే. అతనికి ఇంకా ఏ వివరాలు అవసరం లేదు, ఎవరు చూపులు పట్టడం లేదు. ఆద్య చూపు మాత్రమే అతనికి ముఖ్యం, అదే అతని గమ్యం. ఇక మరో కవర్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. అందులో అందమైన లెహంగా ఉంది. అది 3 నెలలో ఉన్నప్పుడు షాపింగ్ మాల్లో చూసింది తను. కొన్ని నెలల్లో కడుపు పెద్దదవుతుందని పట్టదని ఆ డ్రెస్ కొనలేదు. ఆకాష్ దాన్ని చేతుల్లో పెట్టగానే ఆనందంగా తెరిచి చూసింది. ప్రెగ్నెంట్ లేడీకి సరిపోయేలా నడుం దగ్గర సరైన కొలతలతో కుట్టి ఉండడమే కాక వీలుని బట్టి దాని కొలతలను మార్చుకుని
ఇక వేషపాటుని గమనించి ఆకాష్ తన కోసం అలాంటి డ్రెస్ డిజైన్ చేయించాడని అర్థమై థ్యాంక్ యూ చెప్తే అతనికి నచ్చదు గనక ప్రేమగా తన వంక చూస్తూ ఉండిపోయింది. ఆ గిఫ్ట్లన్నిటినీ పక్కన పెడుతూ ఇక అయిపోయింది అనుకునే లోపే రాబర్ట్ చేతిలో ఉన్న బ్యాగ్ నుండి మరో చిన్న బాక్స్ ని బయటికి తీశాడు. అందులో ఉన్న డైమండ్ రింగ్ ని తీసి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అది చూడగానే ఆద్య కళ్ళు పెద్దవయ్యాయి. అందరూ నోళ్లు తెరిచి చూస్తూ ఉండిపోయారు. సమీర, తేజ ఒకరి వంక ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. నైనా వినయ్ వంక చూసి నవ్వింది. అందరూ దంపతులు తెలియకుండానే ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు. అవేవి పట్టని ఆకాష్ మాత్రం ఆ ఉంగరాన్ని ఆమె ముందు పెట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు. రెప్ప ఆర్పకుండా అతని వంక చూస్తూ ఉండిపోయిన ఆమెను చూసి మళ్ళీ మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. అతని మాటలతో ఒక్కసారిగా ప్రేమ భావాల తాకిడి హృదయాన్ని వెలిపెట్టగా తడి చేరిన కళ్ళతో నవ్వుతూ నేను బ్రతుకున్నంత వరకు ప్రతి నిమిషం ప్రతి క్షణం నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంది చేతిని చూస్తూ. దాంతో అతని పెదాలు విచ్చుకోగా ఆమె వేలికి ఉంగరం తొడిగి లేచి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆనందంగా కళ్ళు మూసుకుంది తను. ఆ జంటను అలా చూసి శాంతి గారు కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. అంతటితో ఆగలేదు అతను. పెద్ద ఫోటో ఫ్రేమ్ లా ఉండి కవర్ చేయబడి ఉన్న బాక్స్ ని తీసి దానిని తెరిచి ఆమె చేతికి అందించాడు. అది ఆద్య సోఫాలో కూర్చుని ఉంటే ఆమె ఎదురుగా మోకాల మీద కూర్చుని కడుపు మీద ముద్దు పెట్టుకుంటున్నట్లున్న ఫోటో. అది ఆయిల్ పెయింటింగ్ తో తయారు చేయించారు. ఎంతో అందంగా ఉంది. దాన్ని అందుకుని అతని వంక చూడగానే ఇంకా అవలేదన్నట్లు మరో గిఫ్ట్ తీశాడు. అది జర్మనీలో మాత్రమే తయారు చేసే పారదర్శకమైన గాజు లవ్ సింబల్ తో చెక్కబడి లోపల నుండి ఒకవైపు ఆద్య మరోవైపు ఆకాష్ ఫోటోలతో లోపల ఉన్న ద్రవం సహాయంతో మెరిసిపోతుంది. దాన్ని చూడగానే అందరూ వావ్ అని నోళ్లు వెళ్ళబెట్టారు. అలాగే చూస్తూ ఉండిపోయింది ఆద్య. దాన్ని ఆమె చేతిలో పెట్టేసి చిన్నగా నవ్వేసి తేరుకుని చేతిలో ఉన్న వాటిని అన్నిటినీ పక్కనే ఉన్న శాంతి గారికి అందించింది. ఎదురు చూస్తూ ఉండిపోయింది ఆకాష్. ఆకాష్ చేతులు అలసిపోయేంత వరకు కాదు, ఆగేంత వరకు ఎదురు చూసింది. మరొక చిన్న బాక్స్ తెరిచి అందులో ఉన్న బుట్టల్లాంటి జుంకీలను తీసి ఆమె ఒళ్ళో పెట్టేశాడు. ఇంకా అన్నట్లుగా చూసింది తను. ఈసారి జేబీలో చెయ్యి పెట్టి ఆమె వంక చూశాడు ఆకాష్. ఏంటన్నట్లు ఆత్రంగా చూస్తున్న ఆమె వంక చూసి చిలిపిగా నవ్వి జేబీలో నుండి బంగారు పట్టీలు తీశాడు. వాటిని చూసి పెదవులు విచ్చుకోగా అందుకోవాలి అన్నట్లు చెయ్యి చాపబోతున్న ఆమె అంచనాలన్నిటినీ తలకిందులయ్యేలా మోకాల మీద కూర్చుని ఆమె పాదాన్ని సుకుమారంగా అందుకుని పట్టీలు పెట్టాడు. అది చూస్తున్న దంపతులందరూ ఒకరినొకరు చూసుకుని సిగ్గుపడగా అందరి చూపులను చూసి మొహమాటంగా ఆద్య పాదాలను కదుపుతూ ఉండగానే ఆ చోటలో ఆద్య తను తప్ప ఇంకెవరూ లేరన్నట్లుగా ఊహించుకుంటూ పట్టీలు పెట్టాడు ఆకాష్. ఆద్య ఆనందానికి అవధులు లేవు. ఆమె సంతోషాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. ఈ 9 నెలలు నువ్వు మోస్తున్న మన ప్రేమ ప్రతిరూపానికి నీకు 9 బహుమతులు అనగానే మనసులో లెక్క పెట్టుకుని ఇక 8 ఉండడంతో ఆమెకేమీ అర్థం కాకపోయినా అందరి ముందు అనడం వద్దని థ్యాంక్ యూ చెప్పబోతూ ఉంటే 9వ బహుమతి మర్చిపోయారనుకున్నావా అని అడిగాడు. ఏం చెప్పాలో తెలియక అవునో కాదో చెప్పలేక తలని అటు ఇటు ఊపి ఏంటన్నట్లు కనుబొమ్మలు ఎగరేసింది తను. రాబర్ట్ దగ్గర నుండి ఒక బాక్స్ ని తీసి ఆమె చేతిలో పెట్టాడు ఆకాష్. దాన్ని ఎంతో ఆతృతగా తెరిచింది తను. అందరూ కూడా విస్మయంగా దాని వంక చూస్తూ ఉండగానే అందులో నుండి ఒక పుస్తకాన్ని తీసింది ఆద్య. అందరూ కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉండగానే దాన్ని చూడగా కళ్ళు పెద్దవి చేస్తూ ఆకాష్ ఎక్కడ దొరికింది ఇది నీకు అని అంది గట్టిగా. అది ఆద్య అభిమాన రచయిత జాన్ హర్వే రాసిన క్విన్ అనే పుస్తకం. ఆద్యకు పుస్తకాలు చదవటం అంటే ఎంతో ఇష్టం. ఆకాష్ కి బిజినెస్ పుస్తకాలు తప్పితే ఇలాంటి నవలలు కథలు చదవటం నచ్చదు అంతగా. ఆన్లైన్ లో దానికి సంబంధించిన రివ్యూ ముందు మాటలను చూసి చదవాలని గట్టిగా నిర్ణయించుకుంది తను. కానీ బుక్ కాపీలు అన్నీ అయిపోవడంతో
నిరుత్సాహపడింది. ప్రతిరోజు ఆకాష్ ఎన్ని పుస్తకాలు ఆమె చేతిలో పెట్టినా అది లేదనే బాధ ఎప్పుడూ ఉంటూనే ఉంది ఆమెకు. ఈ రోజు దాన్ని చూసేసరికి ఆమె ఆనందానికి అవధులు లేవు. అది దొరకడం దాదాపు అసాధ్యం అనుకున్న ఆద్య చేతుల్లో ఆకాష్ ఆ పుస్తకాన్ని పెట్టడం ఆమెకు మరింత సంతోషంగా ఉంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. అసలు ఎలా ఆకాష్ అని ఆమె అడుగుతూ ఉండగానే, గిఫ్ట్ ఇచ్చాగా, అది ఎంతైంది, ఎక్కడ కొన్నావు, ఎవరమ్మారు లాంటి ప్రశ్నలు అడగకూడదు, నువ్వు చెప్పకూడదు అన్నాడు నవ్వుతూ. అయితే చూసేవాళ్ళకు అది పెద్దగా అర్థం కాలేదు. లాస్ట్ది ఏదో పెద్ద ప్రేమకు చిహ్నంగా ఉంటుందని ఊహించిన వాళ్ళు పుస్తకంలో దాన్ని చూడలేకపోయారు. కానీ ఆద్యకు మాత్రం అతనిచ్చిన వాటన్నిటిలో అదే నచ్చింది. ఏ బహుమతికి రానంత ఆనందం దానికొచ్చింది. 8 బహుమతులను కొనడానికి డబ్బు అవసరమైతే దీనికి మాత్రం శ్రమ, ఓర్పు, అన్వేషణ అవసరం. మనసుని దోచే అక్షరాలను మించిన రొమాంటిక్ బహుమతి ఇంకేముంటుంది చెప్పండి? గాఢంగా ఊపిరి తీసుకున్నాడు ఆకాష్. గర్వంతో అయి ఉంటుంది. కన్నీళ్లను బలవంతంగా అదిమి పట్టింది ఆద్య. మనకు సంబంధించిన చిన్న విషయాల్లో కూడా అమితమైన అంకిత భావాన్ని ప్రదర్శించేది ప్రేమ. అతని ప్రేమ ఎంత లోతైందో మరోసారి తెలిసేసరికి అతనితో ఈ ఒక్క జన్మ బ్రతికితే చాలా, సరిపోదేమో అని నిశ్శబ్దంగా బదులిచ్చింది ఆమె మనసు. ఆమె కళ్ళు చెమ్మగిల్లడాన్ని చూసి నెమ్మదిగా ఆమెను చేరుకుని గుండెలకు హత్తుకున్నాడు ఆకాష్. వాళ్ళిద్దరు ఆనందాన్ని చూసి శాంతి చంద్రశేఖర్ గారి కళ్ళు చెమర్చగా జగన్నాథం గారి మనసు నిండిపోయింది. కొడుకు జీవితంలో చోటు చేసుకుంటున్న ఆనందాన్ని ఆయన జీవితం మీద ప్రభావం చూపసాగాయి. తేజ, సమీర తమ జీవితాల్లో ముందు ముందు జరగబోతున్న ఆ సంఘటనల గురించి తలుచుకుని ఒకరినొకరు చూసి మురిసిపోతూ ఉంటే, నైనా, వినయ్లు వాళ్ళ జీవితాల్లో కూడా ఈ క్షణం ఉండాలని మనసారా కోరుకుంటారు. ఆమె కడుపు మీద చెయ్యేసి నిమిరింది నైనా. ఆకాష్ అంత కాకపోయినా అతన్ని సొంత రీతిలో నైనాని ప్రేమించగలడని మనసులోనే అనుకున్నాడు వినయ్. అక్కడి వాతావరణాన్ని చూస్తూ నైనాకి కూడా అంతే గ్రాండ్ గా సీమంతం చెయ్యాలని నళిని గారు ఊహించారు. వాళ్ళ ప్రేమను చూసి పాత రోజుల్లోకి వెళ్లారు గౌరవ్ గారు. శ్రీదేవి, మణికంఠ గారు ఒకవైపు ఆద్య, ఆకాష్లను చూసి మురిసిపోతూ మరోవైపు తేజ, సమీరలను ఆ స్థానంలో ఊహించారు. లూసీ, కెట్టిన్ భుజాల చుట్టూ చేతులు వేసి ఎన్నడూ చూసి ఉండని ఆ పరిసరాలన్నీ తనివి తీరా చూస్తూ సంతోషించాడు. చుట్టూ ఉన్న బంధువులంతా ఆకాష్ ప్రేమను చూసి ఆశ్చర్యపోగా ఇంకొందరు జంటను చూసి అసూయపడ్డారు. ఆకాష్ తర్వాత జగన్నాథం గారు ఇద్దరికి కలిపి బట్టలు పెట్టగా ఆశీర్వాదం తీసుకున్నారు ఆద్య, ఆకాష్ లో. ఆ తర్వాత శాంతి, చంద్రశేఖర్ గారు బట్టలు పెట్టి దీవించారు. మణికంఠ, శ్రీదేవి గారు అయిపోగానే నళిని, గౌరవ్ గారు పక్కనే పని వాళ్లతో కదిలారు. గౌరవ్ గారు ఆకాష్ చేతిలో బట్టలు పెట్టగా నళిని గారు పట్టు చీరని ఆద్య చేతిలో పెట్టారు. ఆ మరుక్షణమే అయిపోయింది అనుకుని ఆకాష్ లేవబోతూ ఉండగా ఒక్క నిమిషం అంటూ ఆపి ఒక డైమండ్ నెక్లెస్ సెట్ ని తీసి నవ్వుతూ ఆద్య చేతిలో పెట్టేశారు. అది చూసి గౌరవ్ గారితో సహా అందరూ షాక్ అయ్యారు. తన కూతురికి ఇచ్చింది కాబట్టి బదులుగా ఇచ్చిందేమో అని మనసుని సమాధానం పరుచుకుంది ఆద్య. దాన్ని తీసుకుని థ్యాంక్ యూ ఆంటీ అని నవ్వుతూ చెప్పగానే, ఆంటీ కాదు పెద్దమ్మ అని పిలువు అని ఆవిడ చిరునవ్వుతో అనగానే ఏమీ అర్థం కానట్లు చూసింది ఆద్య. మళ్ళీ మరో చీరను ఆమె ఒడిలో పెడుతూ నాకు కూడా సొంత వాళ్లకు పెట్టడంలోనే తృప్తి ఉంటుంది అంటూ మరోసారి ఆద్య మీద అక్షింతలు జల్లి ఇద్దరిని దీవించారు. దాంతో నవ్వి థ్యాంక్ యూ పెద్దమ్మ అని చెప్పింది ఆద్య. వాళ్ళ తర్వాత లూసీ వెళ్లి ఇద్దరికి బట్టలు పెడుతూ ఆద్య ఒళ్ళో చీర పెట్టి, నాకు సరిగ్గా తెలియలేదు ఆద్య, ఇండియాలోనే కొన్నాను, సీమంతం కోసం చీర అని అడిగితే షాప్ వాడు ఇచ్చాడు, నీకు నచ్చుతుందో లేదోనని ఆమె మొహమాటంగా అనగానే నాకు ఈ చీర చాలా నచ్చింది మేడం, అంతకంటే ఎక్కువ నా కోసం ఇంతలా ఆలోచించిన మీ ప్రేమ అభిమానం నచ్చింది అని అంది ఆద్య. ఆ మాటతో నవ్వి ఆమె బొగ్గను మురిపెంగా గిల్లి ఇద్దరి మీద అక్షింతలు వేసింది లూసీ. ఆ దృశ్యం చూసి మమ్మీ నేను కూడా అవి వేస్తాను అంటూ ముందుకొచ్చాడు కెట్టిన్. వెంటనే అతన్ని ఆపి అవి పెద్దవాళ్ళు మాత్రమే వెయ్యాలి కేటి, చిన్నపిల్లలు కాదు అంది. ఇప్పుడు నేను కూడా పెద్దవాడిని అయ్యానుగా మామ్,
నిన్న నువ్వే చెప్పావుగా పెద్దవాడిని అయ్యానని, అల్లరి చెయ్యొద్దని, ఇప్పుడు కాదంటావేంటి అని పౌరుషంగా అడిగాడు. అతని మాటలకు అందరూ పగలబడి నవ్వారు. నువ్వు పెద్దవాడివే అయ్యావు కానీ ఆద్య నీకంటే పెద్దది కదా, అలా వెయ్యకూడదు అంది మళ్ళీ. దాంతో ఏదో అర్థమైనట్లుగా తలూపి, ఓ అలానా, అయితే సరే అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ చెప్పాడు కెట్టిన్. అతని మాటలకు నవ్వుతూ అతని జుట్టును మురిపెంగా చెరిపేసి థ్యాంక్ యూ అని చెప్పింది ఆద్య. ఆ మరునాడే లూసీ వెళ్ళిపోయింది. సెలవులు కావడంతో అక్కడే ఉండిపోయాడు కెట్టిన్. అతన్ని రమ్మని ఎంత చెప్పినా రాను అనడంతో ఆద్య అక్కడ ఉండనీయమంది. మిగతా చుట్టాలెవరూ అప్పుడే వెళ్ళిపోవద్దని గట్టిగా చెప్పారు శాంతి గారు. ఒకసారి అందరూ వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్లు అవుతుందని కొన్ని రోజులు ఉండమనడంతో అందరూ హాయిగా అక్కడే ఉండిపోయారు. అక్కడే తేజ సమీరాల పెళ్లి వచ్చే పెళ్లిళ్ళ మాసంలో చేస్తామని ప్రకటించారు శ్రీదేవి మణికంఠ గారు. సమీర వల్ల ఆమె మాటల ప్రభావం వలన కొద్దిగా మారడం మొదలుపెట్టాడు తేజ. శ్రీదేవి గారి మీద ఉన్న ప్రతికూలమైన అభిప్రాయాలు కాస్త దూరమై ఆవిడకు కాస్త దగ్గరయ్యాడు. అయితే శ్రీదేవి గారికి తేజ పిన్ని అని పిలవడం కన్నా అమ్మ అని పిలిస్తేనే ఇష్టం. కానీ కనీసం పిన్నైనా పిలుస్తున్నాడు కదా అని మనసుని శాంతపరుచుకున్నారు ఆవిడ. అలా తేజ దగ్గరవడాన్ని చూసి మణికంఠ గారు నిబ్బరంగా ఊపిరి పీల్చుకున్నారు. తల్లిదండ్రులు చనిపోయినంత మాత్రాన సమీర పూర్తి బాధ్యత శ్రీదేవి గారు తీసుకోవటం ఆయనకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. దానికి సరైన కారణం లేకపోలేదు. శ్రీదేవి గారికి పిల్లలు పుట్టని కారణంగా ఆవిడకి పెళ్లి కాకపోయేసరికి ఆవిడ అన్న వదిన అంటే సమీర అమ్మ నాన్న ఆవిడను ఏనాడు మంచిగా చూసుకోలేదు సరికదా, కావాలని లేనిపోని మాటలతో హింసించేవారు. తేజకి సర్ది చెప్పకముందే శ్రీదేవి గారిని పెళ్లి చేసుకోవాల్సి రావటానికి అదే ముఖ్య కారణం. కాబట్టి అలా వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ కూతురి మీద శ్రీదేవి గారి వల్ల మాలిని ప్రేమ ఆయనకు అంతగా నచ్చకపోయేది. కానీ తేజ వాళ్ళకు మధ్య ఆ అమ్మాయి వారదవుతుందని, కొడుకుని ఆయనకు దగ్గర చేస్తుందని కాస్త కూడా ఊహించలేదు ఆయన. ఇప్పుడు అవన్నీ తెలిసి వస్తూ ఉంటే మనసంతా హాయిగా అనిపించింది. చూస్తూ ఉండగానే 20 రోజులు గడిచిపోయాయి. ఆద్యాన్ని చూసుకుంటూ అందరూ అక్కడే ఉండిపోయారు. ఒకప్పుడు ఆద్యకి ఎవరూ లేరని బెంగపడిన శాంతి గారు వాళ్ళందరూ తమ కూతురు కోసం అక్కడ ఉండడం చూసేసరికి మనసు ఎంతో నిబ్బరంగా అనిపించింది. అందరినీ మించి కంటికి రెప్పలా చూసుకునే భర్త దొరికాడు ఆమెకి. ఇక ఈ తల్లి జీవితానికి ఇది చాలు అనుకున్నారు ఆవిడ. మరో 12 రోజుల్లో డెలివరీ డేట్ ఇవ్వగా ఆద్యకు ఉన్న పలంగా నొప్పులు మొదలయ్యాయి. సాయంత్రం సమయం, అది దాదాపుగా 6:45 అవుతూ ఉండగా క్షణాల్లో ఆద్యని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నొప్పులను భరించలేక గట్టిగా అరుస్తున్న ఆమె అరచేతుల్లో చేయించాడు ఆకాష్. కడుపులో నొప్పిని అరచేతుల్లో తెలియచేస్తున్నట్లు ఓ చెయ్యి కడుపు మీద ఉంచి మరో చేతిని ఆకాష్ చేతిలో వేయించింది ఆద్య. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.